హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి వర్షాకాలం వచ్చింది కదండి, ఆకుకూరలు పెంచుకుందామని మా ఊరు నుంచి మట్టి అయితే తీసుకొచ్చామండి. ఇలా మొత్తం కుండీల్లో వేసేసాము. ఎందుకంటే మాకు ఇక్కడ మేడ పైన మొక్కలు వేసుకోవడానికి ప్లేస్ లేదు. అందుకని మేము కుండీల్లోనే వేసుకున్నాము. మొత్తం కుండీలన్నిటిలోకి మట్టిని నింపేసి వాటిలోకి విత్తనాలు అయితే వేసుకున్నామండి. ముందుగా అయితే ఇవైతే పాలకూర విత్తనాలు ముందైతే ఇవి వేసాము. నెక్స్ట్ వచ్చేసి వేరే కుండీలోకి మట్టి తీసుకున్నాము. దాంట్లోనేమో వంకాయ వేసామండి. వంకాయ విత్తనాలు అయితే వేసాము దీంట్లోకి. ఇవి కూడా అయిపోయిన తర్వాత వేరే కుండీలోకి ఇవేమో బెండకాయ విత్తనాలు అండి. ఇందులో బెండకాయ విత్తనాలు వేసాం మేము. మొక్కలు అయితే ఎలా వస్తాయో చూడాలి, వర్షాలు బాగా పడుతున్నాయి కదా, అందుకని వేసాము. వస్తాయో లేదో చూడాలి. ఈ కుండీలోకి వచ్చేసి మెంతులు అయితే వేసానండి. దీంట్లో కూడా వంకాయ విత్తనాలు వేస్తున్నాము. ఇప్పుడు వేరే కుండీ ఉంది కదా, దాంట్లోకి తోటకూర అయితే వేస్తున్నామండి. ఇప్పుడు తోటకూర విత్తనాలు వేసాం. ఇప్పుడు ఈ కుండీలన్నిటిలోకి వాటర్ వేసుకోవాలి. పైన వాటర్ అలా చల్లుకోవాలండి, మరీ ఎక్కువ వేయకూడదు. అలా స్ప్రింకిల్ చేసినట్టుగా చల్లుకోవాలంటే. నేను మీకు ఇప్పుడు 3-4 డేస్ తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మెంతికూర అయితే చాలా ఫాస్ట్గా వచ్చింది. మెంతికూర అయితే బాగా వచ్చింది. ఇది వచ్చేసి ఇంకా ఇక్కడ పాలకూర అయితే రాలేదండి. చూస్తున్నారు కదా, తోటకూర, మెంతికూర అయితే చాలా ఫాస్ట్గా వచ్చాయి. బెండకాయ అయితే కొంచెం లైట్గా చిన్న చిన్న మొక్కల కింద వచ్చాయి అంతే. మిగతా వేవి కూడా అలా రాలేదు. తోటకూర, మెంతికూర మాత్రం చాలా ఫాస్ట్గా వచ్చాయి మొక్కలు. 3-4 డేస్లోనే అయ్యాయి. చూస్తున్నారు కదా, బెండకాయ కూడా చాలా బాగా వచ్చింది. తోటకూర కూడా చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి పాలకూర. ఇక్కడ ఇంకా లైట్గా వస్తున్నాయి ఇప్పుడే వంకాయ మొక్కలు అయితే. ఇది కూడా తోటకూరే. ఇది చూసారు కదా, వాము చెట్టు అండి. ఇది వామాకు చెట్టు. తోటకూర అయితే చాలా బాగా వచ్చింది. ఇదైతే ప్రజెంట్ అండి, ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, మొక్కలు చాలా బాగా వచ్చాయి, పెద్దవి అయ్యాయి. బెండకాయ కూడా చాలా పెద్ద మొక్కలు అయ్యాయి. బెండకాయ విత్తనాలు వేసాం కదా, మొక్కలు చాలా పెద్దగా వచ్చాయి. తోటకూర బాగా వచ్చింది. ఇవి వచ్చేసి వంకాయ మొక్కలండి. వంకాయ కూడా చాలా బాగా వచ్చాయి. ఇది వచ్చేసి వామాకు చెట్టు. ఇవి కూడా తోటకూర. మధ్యలో గోంగూర కూడా వచ్చిందండి. మేమైతే వేయలేదు, అది కనడానికి అదే వచ్చింది. ఇది వచ్చేసి పాలకూర. లైట్గా ఇది వచ్చింది. ఇదైతే చాలా స్లోగా వచ్చింది. ఇవేనండి మేము వేసుకున్న మొక్కలు అయితే. చూసారు కదా,
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.